గ్రూప్‌లో ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సహోదరులారా, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈరోజు ఒక విషయాన్ని బట్టి కొన్ని మాటలు దేవుని విషయాలు మనం తెలుసుకుందామని ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలామంది దేవుని విరోధులు, యేసు ప్రభువారు అంటే పడనివారు, బైబిల్ అంటే పడనివారు, చాలామంది విరోధులు అనేకమైన పుస్తకాలు యేసు ప్రభువారు దేవుడు కాదని నిరూపించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు ప్రభువారు దేవుడు కాదని ప్రూవ్ చేయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఈ వీడియో చూసి వింటున్న వారు అసభ్యకరంగా కాకుండా, మీరు ఏదన్నా అడగాలనుకున్నా, కామెంట్ చేయాలనుకున్నా జనరల్గా అడగండి. జనరల్గా కొన్ని విషయాలు మీరు అడిగినప్పుడు సమాధానం చేయడానికి బాగుంటుంది. ఏదైనా ప్రశాంతంగా మాట్లాడుకునే దానికను అసభ్యకరంగా మాట్లాడేదానికి తేడా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అన్నాను, నా కాడికి రీసెంట్గా ఒక పుస్తకం ఒకటి వచ్చింది. ఆ బుక్లో కొన్ని విషయాలు ఉన్నాయి. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనాన్ని కోట్ చేసి రాసిన కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి విషయం అంటే మీరు కూడా ఒకసారి గమనించిన మాటని. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనాన్ని అతడు చూపిస్తున్నాడు. ఇక్కడ మొదటి పాయింట్, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లా శుద్ధుడు కాగలడు అని ఈ మాటలను బైబిల్ గ్రంథంలోంచి చూపిస్తూ కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు స్త్రీకి పుట్టాడు కనుక, యేసు ప్రభువారు స్త్రీ ద్వారాగా వచ్చాడు కనుక ఆయన పరిశుద్ధుడు కాదని, ఆయన దేవుడు కాదని, ఆయన నీతిమంతుడు కాదని చూపించడం విషయంలో ప్రయత్నం చేస్తున్నాడు మనోడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలను, అనగా 2 పదాలను వేరు చేయాలి. మనిషి అంటే దేవుడు ద్వారాగా వచ్చినవాడు, దేవుడు అంటే తనకు తానుగా వచ్చినవాడు. అయితే ఇక్కడ ఈ మాటను మనం చూస్తే, స్త్రీకి పుట్టినవాడు అనే పదాన్ని మనము కోట్ చేసి మనం కనుక మాట్లాడితే, మనోడు ఒక్క చోట చూపిస్తున్నాడు. మనం చాలా స్థలాల్లో చూడవచ్చు. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం, అదే యోబు గ్రంథం 15వ అధ్యాయము 14-16 వచనం, అదే యోబు గ్రంథము 22-12 వచనం, ఇట్లా కొన్ని ఉన్నాయి. వాస్తవానికి చారిత్రకంగా ఏం చెబుతుందంటే మాటని, మానవుడు బలహీనుడు, దేవుడితో సమానము కాదు. మొదటి మాట. రెండో మాట, అసలు ఈ మాట ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు, ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ. ఈ బుక్ రాసిన అతనికి ఈ విషయం తెలియదు పాపం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ. ఎలిఫాజ్ అనే ఒక అతను, ఎనోష్ అనే ఇంకొక అతను, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదం, మాటలు ఇవన్నీ దాన్ని రాశారు. అంటే మనుష్యుడు అనేది కంపల్సరిగా స్త్రీ ద్వారాగా వచ్చాడు, దేవుడు కూడా స్త్రీ ద్వారాగా వచ్చాడు, పాయింటే. కానీ ఇక్కడ వచ్చిన విధం అనేది మార్పు ఉంది. దాన్ని కూడా మరి విడదీసి రాయాలి కదా. ప్రతి మనుష్యుడు తల్లి తండ్రి కలయిక ద్వారాగా పుట్టినవాడు.
ప్రతి మనుషుడు కూడా తండ్రి తల్లి కలిగికైతే పుట్టినవారు. ఆ యూరియను గనుక లేకుండా పుట్టడం అనగా తండ్రి రక్త కణాలు తల్లి యొక్క రక్త కణాలు లేకుండా పుట్టడం అనేది అసంభవం. మానవుడు పుట్టడం అవి కూడా తల్లివి తండ్రివి సమంగా ఉండాలి. ఆ రెండు లేకుండా పుట్టడం చాలా కష్టం. అయితే యేసు ప్రభువారు పుట్టుక నేను లోతులోకి వెళ్ళి చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మరీ లోతులోకి వెళ్ళి జనరల్గా మనం చూసినా కానీ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. యేసు ప్రభువారి పుట్టుక తండ్రితో అనగా భౌతికంగా తండ్రితో పని లేకుండా అనగా యేసోపు గారితో పని లేకుండా సర్వోన్నతమైన శక్తి తల్లి అయిన మరియ మీదకి వచ్చింది కనుక ఆ ఆత్మ, ఆ సర్వోన్నత శక్తి, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తల్లి అయిన మరియ మీదకి వచ్చిందో అప్పుడు ఆమె గర్భవతి అయిందని క్రైస్తవ సహోదరులందరికీ తెలుసు, ముస్లిం సహోదరులందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే హైందవుడికి మాత్రమే తెలియదు ఇది. హైందవుల్లో కూడా కొంతమంది హైందవ సహోదరులు కూడా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంతమందికి తెలుసు అనుకుంటున్నాను నేనైతే. అంటే కొంతమందికి ఇలాగా వ్యతిరేకించి బైబిల్ను తప్పుపట్టాలని, యేసు ప్రభువును తప్పుపట్టాలని వ్యతిరేకించి మాట్లాడే వారికి మాత్రమే సంపూర్ణంగా బైబిల్ సంగతి తెలియదని నేను అనుకుంటున్నాను. మనము దేవుని క్వశ్చన్ చేసేప్పుడు లేదా ఒక విషయాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకొని క్వశ్చన్ చేయాలి. ఏబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనము అసలు ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదాన్ని, ఆ మాటల్ని అతను కోట్ చేసి రాస్తున్నాడు. అయితే మనుషుడు నీతిమంతుడు కాలేడు ఎప్పటికీ కూడా. ఎందుకు నీతిమంతుడు కాలేడంటే జన్మ పాపము కర్మ పాపము అనేది ఉంది. జన్మ పాపము కర్మ పాపము స్వతహాగా తను చేసుకుంటున్న పాపం 3 భాగాలు ఉంటాయి ప్రతి మనిషిలో. జన్మ పాపం పోవాలన్నా కర్మ పాపం పోవాలన్నా స్వతహాగా తను చేసుకున్న పాపాలు పోవాలన్నా యేసు రక్తం కావాలి. ఆ యేసు రక్తంలో శుద్ధీకరించబడితేనే పరిశుద్ధుడు అవుతాడని వాక్యం చెబుతుంది. అయితే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, వ్యతిరేకించే వారందరూ ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభువారు దేవుడు కాదు అని ప్రూవ్ చేస్తే, ఆయన పరిశుద్ధుడు కాదని ప్రూవ్ చేస్తే బాప్టిజం తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు, నీతిమంతులు కాదని ప్రూవ్ చేయాలని వాళ్ళ ఆలోచన. అది ఎప్పటికీ జరగదు. చాలామంది యేసు ప్రభువారిని దేవుడు కాదని ప్రూవ్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు, ఫైట్ చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు గనక, పరిశుద్ధుడు గనక, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది గనక, ఆయన పెరిగిన విధానంలో పరిశుద్ధత ఉంది గనక, ఆయన పరిశుద్ధుడు గనక ఎవరి వల్ల కాలేదు. ఆయన్ని నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. అయితే నేను ఒక మాట ఏమడగాలనుకుంటున్నానంటే యేసు ప్రభువారు దేవుడు కాదు అని చెప్పి ప్రూవ్ చేయాలంటే కొత్త నిబంధనల నుంచి రావాలి కదా. పాత నిబంధనను అడ్డు పెట్టుకుని కొత్త నిబంధనలోకి రావటం ఏంటి? కొత్త నిబంధనల నుంచి రావాలి. కొత్త నిబంధనల నుంచి రావడానికి అవకాశం లేదు మనోడికి పాపం. లేక పాత నిబంధనలోకి వెళ్ళి అందులో కొన్ని మాటలు ఎత్తుక్కొని ఏదో మామూలుగా రాశాడు దాన్ని. యేసు ప్రభువారు దేవుడు కాదు. మళ్ళీ టైటిల్ ఏం పెట్టాడంటే నిజస్వరూపం బయటపడిందని పెట్టాడు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కానీ యేసు ప్రభువారు దేవుడు కాదని ఎవరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. దేవుని పుట్టుక్కి మనిషి పుట్టుక్కి చాలా తేడా ఉంది. మనుషుడు ఎలా అయినా, దేవుడు ఎలా అయినా పుట్టగలడు, ఆయన ఏమైనా చేయగలడు, సమస్తాన్ని చేయగలడు. కానీ అది మనుషుడి వల్ల కాదు, మనుషునికి అసాధ్యం. కానీ దేవునికి సాధ్యమే. మనిషి పుట్టాలంటే ఇద్దరు కంపల్సరీగా కలియక అయితేనే మనిషి పుడతాడు. కానీ దేవుడికి తండ్రితో పని లేదు, భౌతికంగా యేసోపుతో పని లేదు. అందుకని సర్వోన్నతుని శక్తి ఆ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఆ మీదకి వచ్చినప్పుడు నిశ్చయంగా గర్భం ధరించింది. అందులో పుట్టబో శిశువు పరిశుద్ధుడై పుట్టాడు. కాబట్టి దయచేసి యేసు ప్రభువారిని దేవుడు కాదు అని ప్రూవ్ చేయటం నీ పని అయితే
యేసుప్రభు వారు దేవుడని, పరిశుద్ధుడని, పవిత్రుడని లేఖనాలు పాత నిబంధనల నుంచి నేను కూడా ప్రూవ్ చేస్తా. ఓకేనా? చాలా ఉన్నాయి, మనోడు రాసిన చాలా విషయాలు ఉన్నాయి. రోజుకు ఒకటి మనము దీని గురించి చర్చ చేద్దాం కంపల్సరిగా. మీరు కూడా యోబు గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనం గురించి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆ 25వ అధ్యాయం 4వ వచనం విషయంలో మీరందరూ కూడా ఆ కామెంట్ బాక్స్లో వాక్యం ద్వారాగా ప్రతి ఒక్కరూ తెలియచేయాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఐక్యతగా లేకపోతే, ఐక్యతగా లేనంతసేపు ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొచ్చి చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్ నిజం కనుక, అది అబద్ధం కాదు కనుక మనం అందరం కూడా ఇటువంటి వాటిని మనము ఖచ్చితంగా సమాధానం ధీటుగా ప్రతి ఒక్కరు చెప్పాలి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం విషయంలో అందరూ కూడా మీరు స్పందించాలని మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక.